విదేశాల్లో ప్రీమియర్ మెడికల్ యూనివర్సిటీలో చదవాలనుకుంటున్నారా? 8+ బెస్ట్ చాయిస్. ఇప్పుడే సంప్రదించండి 9963936699. జై శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. ఇది మనకి 2026 సంవత్సరం 2026 సంవత్సరంలో మే మాసం అంటే సగపడ వచ్చేసాం. మే మాసం దాకా ఉన్నాం. మే మాసంలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది, ఏ సమస్యలు ఉండడం ద్వారా ఎలాంటి పరిహారం చేసుకోవడం ద్వారా వారు మంచి స్థాయికి, పొజిషన్కి, వారు అనుకున్నటువంటి స్థితిగతులకి వెళ్ళేలాగా ఉంటుంది. దానితో పాటు ఈ యొక్క మాసంలో శుభకార్యాలు చేసుకునేదానికి, విదేశీయానానికి వెళ్ళేదానికి ఏ రాశుల వారికి ఎలా ఉంటుంది, అందులోనూ పెళ్ళిళ్ళు చేసుకునే వారికి, పెళ్ళి అయ్యి భార్యాభర్తలు విడిపోయిన వారికి, భార్యాభర్తలు సుఖంగా ఉంటూ పిల్లలు పుట్టలేని వారికి, పిల్లలు మాట వినని వారికి, అంటే ఈ గ్రహస్థితులు గమనించినట్టయితే ఏ రాశి వారికి ఎలా ఉండబోతుందో ఒకసారి మనము పరిశీలన చేసుకోవచ్చు. ముఖ్యంగా అతిపెద్ద గ్రహాలైనటువంటి శని భగవానుడు మీనరాశిలోనే సంచరిస్తారు ఈ మాసం మొత్తం కూడాను. అలానే రాహు కూడా ఇదే మాసం మొత్తం కూడా ఎక్కడైతే స్థానంలో ఉన్నారో అదే స్థానంలో సంచరిస్తూ ఉంటారు. గురువు అయితే గనక మిథున రాశిలోనే సంచరిస్తూ ఉంటారు. అలానే కేతువు అయితే గనక మనకి సింహరాశిలోనే సంచరిస్తూ ఉంటారు. రాహు వచ్చి కుంభరాశిలో, కేతు వచ్చి సింహరాశిలో ఇలాగా సంచరించేటువంటి గ్రహస్థితి కనపడతా ఉంది. ఇక అందరికీ తెలిసిన విషయమే, చంద్రుడైతే 3 రోజులకు ఒక్కసారి గ్రహాన్ని మారుతూ ఉంటారు, అంటే రాశిని మారుతూ ఉంటారు. ఈ యొక్క గ్రహస్థితిని మనం గ్రహించుకొని ఉన్నప్పుడు ఇక మరొక విషయం, శుక్రుని యొక్క గ్రహం ఎక్కువ శాతము గ్రహాల యొక్క స్థితిగతులు గమనించినట్టయితే కనుక శుక్రుని యొక్క దశాంతరదశ నడిచే వారికి కొంతమేర బాగుంటుందని చెప్పొచ్చు. శుక్రుని గ్రహం వచ్చేసి అన్ని రాశులకి మీద కూడా కొంతమేర అశుభ ఫలితాలు చూపించకన్నా కూడా మిశ్రమ ఫలితాలుగా కనపడతా ఉంది ఇది మే మాసం మొత్తం కూడా. ఇక మనం గ్రహస్థితి, స్థితిగతులు, అలానే ఈ యొక్క దశ అంతర్దశలు ఏ రాశిలోకి ఎలా ఉండబోతుందో ఒక్కసారి మనం పరిశీలనలో తీసుకున్నట్టయితే కనుక ద్వాదశ రాశుల్లో ఒకటి కన్యారాశి. కన్యారాశి వారికి నరదిష్టి, నరఘోష ఎప్పటి నుంచో అవి ఉంటూనే ఉంటాయి. వాళ్ళు ఉన్నంత వరకు కన్యారాశి వారికి నరదిష్టి, నరఘోష తప్పదు. కానీ వ్యాపారం చేయాలన్నా వారి తర్వాతనే, ఏదన్నా రంగంలోకి వెళ్ళాలన్నా వాళ్ళ తర్వాతనే, ఏదైనా మొదలు పెట్టాలన్నా వాళ్ళ తర్వాతనే, ఏదైనా సరే మాట్లాడాలన్నా చేయాలన్నా వాళ్ళ తర్వాతనే, సలహాలు ఇవ్వాలన్నా వారి తర్వాతనే. కాబట్టి వారు ఎంతటి సమస్యనైనా సరే సానుకూలపరిచేటువంటి అవకాశం, అదృష్టం కన్యారాశి వారి సొత్తు అని చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ యొక్క మే మాసం 2026 సంవత్సరం కన్యారాశి వారికి గ్రహాలన్నీ కూడా కొంతమేర ఇబ్బంది కలిగించేలా ఉన్నాయి. దాంట్లో మొట్టమొదటిది బుధుడు, రెండోది శుక్రుడు, మూడోది ఇంకో గ్రహం ఉంది, అదే కేతువు. ఈ 3 గ్రహాల యొక్క అశుభ దృష్టి, అందులోనూ శని భగవాన్ యొక్క అశుభ దృష్టి ఆల్రెడీ ఉన్నది. ఈ యొక్క అశుభ దృష్టి వలన కన్యారాశి వారికి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు, సంపాదిస్తారు, చేతి నిండా పని ఉంటుంది, కానీ జేబు నిండా అవ్వదు. ఎంత సంపాదించినా బయటే పెట్టి వెళ్ళిపోడు. 10 రూపాయలు సంపాదిస్తే 11 రూపాయలు ఖర్చు అవుతూ ఉంటుంది. ఈ మే మాసమే కాదండి, జూన్, జూలై మాసాలు కూడా ఇలానే కనపడుతుంది. ఈ యొక్క 2026 సంవత్సరం కొంచెం జాగ్రత్తగా ఉండండి. అందరూ కూడా మీ మీద దండెత్తేటువంటి అవకాశాలు ఉన్నాయి. బంధుమిత్రులు అందరూ కూడా మీ మీద వ్యతిరేకత భావంతో ఉన్నారు. మీరు ఎవరికైతే మంచి చేస్తారో అవన్నీ రాసి పెట్టుకోండి. మీ చేతి ద్వారా మంచి చేసినటువంటి వ్యక్తులే మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి, మిమ్మల్ని కించపరచడానికి, మిమ్మల్ని రోడ్డు మీద లాగడానికి, మీకున్నటువంటి పొరుగు, ప్రఖ్యాత, హోదా, డబ్బు, పలుకుబడి అన్నీ కూడా ఇట్టే పోగొట్టడానికి సిద్ధంగా రెడీగా ఉన్నారు. వారంతా కూడా మీ మీద దండెత్తడానికి వస్తున్నారు. కానీ మీరు జాగ్రత్తగా ఉండాలి. ఒక్క మాట కూడా మీరు మాట్లాడకండి. తప్పేదో, రైట్ ఏదో, మంచి ఏదో, చెడు ఏదో ప్రజలే చూస్తారు. మీరేంటో మీకు తెలుసు. మీ ఆత్మ సంతృప్తికి వస్తాం అని చెప్పేసి అని గొడవాడకండి ఎవరితోనూ. వారు మళ్ళీ కూడా మిమ్మల్ని రోడ్డు మీద పడేసి మళ్ళీ మీ సహాయం కోసం మీ దగ్గరికి వచ్చేటువంటి వ్యక్తులు. అలాంటి వారి కోసం మీరు తగ్గకూడదు, పట్టించుకోకూడదు, దగ్గరికి రానియకూడదు. కాబట్టి ఈ యొక్క జాగ్రత్తలు అయితే మాత్రం మే మాసంలో కన్యారాశి వారు కొంతమేర జాగ్రత్తగా ఉండాలి. ఇక డబ్బు అంటారా, విచ్చలవిడిగా సంపాదిస్తారు, మంచితనంతో సంపాదిస్తారు, కానీ నిలబెట్టుకోలేరు. మన అని, తన అని, నావారని చెప్పేసి అన్నీ కూడా దాన ధర్మాలు చేస్తూ ఉంటారు. మీరు చేసే ప్రతి రూపాయి కూడా మళ్ళీ తిరిగి వచ్చేది కాదు, బుడిదలో పోసిన పన్నీర్ లాంటిది ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అలానే విదేశీ అని ఎవరైనా ఎన్నో సంవత్సరానికి ప్రయత్నం చేస్తుంటే కనుక ఈ సంవత్సరం ప్రయత్నం చేయండి. 17వ తారీఖు తర్వాత ప్రయత్నం చేసినట్టయితే కనుక ఖచ్చితంగా మీరు విదేశానికి వెళ్ళేదానికి అవకాశం అయితే మెండుగా కనిపిస్తూ ఉంది. మరొక విషయం ఏంటంటే కనుక
కన్యా రాశి వారికి ఏదైనా సరే సాధించాలనుకునేటువంటి తపన ఆలోచన ఉంటే కనుక ఫుడ్ ఇండస్ట్రీ మొదలుపెట్టండి, చాలా అద్భుతంగా ఉంటుంది. పశు సంక్షేమ శాఖలు లాంటి వాటి పశు సంక్షేమ లాంటి వాటి కూడా చాలా అద్భుతంగా ఉంది. రైతులుగా ఎవరైనా ప్రయత్నం చేస్తే కనుక మిరప, పత్తి, కన్ని, పెసర ఇలాంటివి మెట్ట పొలాలు అంటారు, చిరుధాన్యాలు పండించేటువంటి పంటలు కూడా మీకు అద్భుతంగా ఉంటాయి. అలానే మామిడి వేయచ్చు, జామ వేయచ్చు, నిమ్మ వేయచ్చు, మునగ వేయచ్చు, ఇలాంటి పంటలన్నీ కూడా కరివేపాకు లాంటివన్నీ కూడా మీకు అద్భుతంగా ఉంటాయి. కాబట్టి ఆ రకమైన ప్రయత్నం అయితే మీరు చేసుకుంటూ ఉండండి. ఇంకా ఎన్నో రకాల రంగాల్లో మీరు ముందుకు వెళ్ళాలి. పెళ్ళి అవ్వట్లేదంటే ఈ మాసాలు అయితే మన అమ్మాయి మన అబ్బాయి అనిపించుకునే దానికైతే ఉంది, కానీ పెళ్లి చేసుకునే యోగ్యత అయితే లేదు. అలానే 22 సంవత్సరాల లోపు ఉన్న వారికి అయితే కనుక లవర్స్ ఉంటే వారు ఖచ్చితంగా ఇబ్బంది పడేలాగా మిమ్మల్ని మోసం చేసేలా కనిపిస్తుంది. కాబట్టి ఆ లవర్స్ని వదిలేయడం చాలా మంచిది, దూరంగా ఉండండి. కన్యా రాశి వారికి లవ్ మ్యారేజ్ కానీ లవ్ కానీ సక్సెస్ అవ్వదు. వారి వాళ్ళు ఇబ్బంది పడతారు, ఇబ్బంది పడతారు, బాధపడతారు, అన్ని రకాలు నష్టపోతారు. కాబట్టి అనుకున్న పనులు ముందుకు వెళ్ళాలనుకుంటే కూడా ఈ చిన్నప్పటి పరిహారం చేసుకొని ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోండి. అన్నీ కూడా మనకి జాతక ప్రకారంగానో, జాతకాల్లోనో, గోచార ప్రకారంగానో, దశంతదశలోనో, నక్షత్ర ప్రకారంగా ఉండవు. కొన్ని చెడు క్రియలు మన ఫోటో మీద చేయించడం, చెడు క్రియలు అష్టదిబ్బందం చేసేటువంటి మనుషులు చాలామంది మన చుట్టూతో ఉన్నారు. కాబట్టి వారందరితో జాగ్రత్తగా ఉండండి. మీరు ఏం చేస్తున్నారనేది బయట వారికి తెలియకుండా ఉంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఇకపోతే మనకి చెప్పినట్టు పరిహారం ఏదైతే ఉందో ఈ పరిహారం చేసుకొని కొంతమేర అయితే అదృష్టవంతులు అవ్వచ్చు. అలానే రాశివారు కనుక చిన్న పరిహారం, దేవుని అనుగ్రహం ఖచ్చితంగా కావాలి కదా, అలానే చిన్న పరిహారం చేసుకుంటే అదృష్టవంతులు కాకపోయినా మిశ్రమ ఫలితాలు అయితే మాత్రం ఖచ్చితంగా లభ్యపడతాయి. మీకున్నటువంటి గ్రహస్థితి ప్రకారంగా ఈ యొక్క పరిహారం ఏంటంటే కనుక మీరు పంచామృత అభిషేకము శివాలయంలో చేసుకోవాలి, లేదా సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేసుకున్నట్టయితే కనుక మీకున్నటువంటి కాలసర్పదోషం, నాగదోషం, కుజదోషాలు లాంటివి కూడా తొలగిపోయేలా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క పరిహారం మీరు ఖచ్చితంగా చేసుకోవాలి. ఎక్కడైనా సరే వినాయక స్వామి వారు ఉంటే పొట్టు వస్త్రాలు సమర్పించండి. గుంజిళ్ళు 21 కానీ, 54 కానీ, 109 కానీ, 119 కానీ, మీ ఆరోగ్యం మీకు, మీ బాడీ మీకు సహకరించిన మేర మీరు ఈ గుంజిళ్ళు తీసినట్టయితే కనుక ఖచ్చితంగా మీకు అనుకున్నటువంటి పనులు ముందుకు వెళ్ళడానికి కానీ, ఆరోగ్యం కూడా మీకు కుదిరి పట్టడానికి కానీ సానుకూలంగా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క చిన్న పరిహారం చేసుకోవచ్చు. అలానే మీరు ప్రతిరోజు కూడా పట్టిక ఉంటుంది, పట్టిక ఇంటికి కట్టుకుంటే పట్టిక ఉంటుంది. ఆ పట్టిక ఒక 20 గ్రాములు, కరక్కాయ అని అంటారు, కరక్కాయ 1, జాజికాయ 1, పసుపు కొమ్ము 1, ఒక్కలు 1, అలానే గురిగింజలు ఒక 5, అలానే మనకి ఈ జీడి గింజ అని ఉంటుంది, నల్లగా ఉంటుంది, అది 1 తీసుకొని ఒక పసుపు కలర్ క్లాత్ కానీ, రెడ్ కలర్ క్లాత్ కానీ చిన్నది ఒక రిబ్బన్ లాంటిది తీసుకొని దానిలో ముడుపు కట్టండి. ముడుపు లేదా మీరు వారంలో మంగళవారం, ఆదివారం అయినా చేసుకోవచ్చు, లేదా పక్షంలో అమావాస్య పౌర్ణమికి అయినా చేసుకోవచ్చు, లేదా మాస శివరాత్రి రోజైనా సరే ఈ యొక్క పరిహారం చేసుకోవచ్చు. మీకు అవకాశం ఉన్నప్పుడు ఈ పరిహారం చేసుకోవచ్చు. ఇది ఎవరికి వారే తీసుకోవాల్సినటువంటి పరిహారం. ఇవన్నీ కూడా కలగలిపేసి ముడుపు కట్టండి. ముడుపు అనగా 3 ముళ్ళు వేయాలి. ఈ 3 ముళ్ళు వేసినటువంటి ముడుపుని మీ తల చుట్టూ దిష్టి తీసుకోవాలి, మీ తల దగ్గర నుంచి కాలి వరకు దిగదార్చుకోవాలి. ఇది మీరు దానిపైన కర్పూరం బిళ్ళలు పెట్టండి. ఒక 54 కర్పూరం బిళ్ళలు పెట్టి కాల్చివేయండి. కాల్చివేసేసి అది కొండ ఎక్కేంత వరకు దాన్ని చూస్తూ ఉండండి. అది మొత్తం కూడా తీసుకెళ్ళి ఎక్కడ పారేటి నీటిలో వేయండి. దాని యొక్క భస్మం ఇది చేస్తే కనుక మీ మీద జరిగినటువంటి చెడు క్రియలు ఏమైనా ఉంటే కూడా అవి కూడా పటాపంచలేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే హిప్నటిజం, బ్లాక్ మ్యాజిక్ లాంటివి జరుగుతూ ఉంటాయి కదా, దానివల్ల కూడా మీకు ఇబ్బంది పడుతుంటారు. అవన్నీ కూడా కొంతమేర దూరం అవుతూ ఉంటాయి. ఇక ఆర్థిక పరంగా ఇబ్బంది ఎవరైనా పడుతున్నారు ఈ రాశి వారు అనుకుంటే కనుక వారు ఒక మస్టర్డ్ ఆయిల్ ఒక 20 గ్రాములు లేదా ఒక 200 గ్రాములు తీసుకోండి. ఒక 100 గ్రాములు బాదం ఆయిల్ తీసుకోండి, ఆల్మండ్ ఆయిల్ ఒక 100 గ్రాములు తీసుకొని, ఒక 100 గ్రాములు కోకోనట్ ఆయిల్, ఈ 3 కూడా కలిపి ఉదయించేటువంటి సూర్యకిరణాలు పడేలాగా ఒక 10 నిమిషాలు చూపించండి. ఆ ఆయిల్ని ప్రతినిత్యం కూడా ఒక టీ స్పూన్ సుమారుగా తీసుకొని తల మీద ఒక డ్రాపు, షోల్డర్స్, నాభి, అరిచేతులు, అరికాళ్ళు, బ్యాక్ L4 L5 ఇక్కడ మీరు ప్రతినిత్యం కూడా బయటికి వెళ్ళేటప్పుడు అప్లై చేసుకొని వెళ్ళాలి. అలానే బయటికి వెళ్ళేటప్పుడు ఒక 2 మిరియాలు నోట్లో వేసుకొని నమిలి వాటర్ తాగి బయటకు వెళ్ళండి. మీకు అనుకున్నటువంటి పనులు ముందుకు వెళ్తే దారిద్రము మిమ్మల్ని దాటి వెళ్ళిపోతూ ఉంటుంది. కాబట్టి మీరు ఎంత దీనస్థితిలో ఉన్నా సరే ఈ యొక్క చిన్న పరిహారం చేసుకుంటే అదృష్టం అనేది మీ సొంతం అవుతుంది. అలానే మీకు ఎవరికి చెప్పుకోకుండా ఒక 2 ఇలాచీలు తీసుకొని మీ పాకెట్లో పెట్టుకొని బయలుదేరండి. అలానే నైట్ పూట పనుకునేటప్పుడు కూడా ఏదైతే మిశ్రమ ఆయిల్ ఉందో ఆ ఆయిల్ని హైబ్రోస్ మీద ఒక 2 డ్రాప్స్ వేసుకొని నిద్రించండి. నిద్రపోయేటప్పుడు 2 లవంగాలు తినేసి వాటర్ తాగి పనుకోండి. ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉంటుంది. మీకు ఆ రోజు జరిగినటువంటి నరదిష్టి, నరఘోష కూడా పటాపంచలైపోతుంది. ఈ యొక్క చిన్న పరిహారం చేసుకుంటే మీరు అదృష్టవంతులయ్యేదానికి అవకాశాలు మెండుగా అయితే ఉంటాయి.